నమస్కారం అమ్మా. ఇంకా బాగున్నావా? ఇక్కడ చదువుకున్నావు? ఎన్నో క్లాస్? ఇప్పుడు ఏంటి ఈ షెడ్లు 3 layers పెట్టామా? 5 layers 8 layers లో 300 DFL సార్ 300 DFL సార్ 5 layers is the maximum. 8 layers సార్. ఇప్పుడు 300 దీంట్లో 350 300 layers పడుతుంది. ఈ సంవత్సరం 550 వరకు ₹1000 కూడా ఉన్నాం సార్. అప్పుడు కూడా ఇన్స్టెంట్ తగ్గకుండా ప్రతి రైతు కూడా అమ్మిన వెంటనే ₹50 కేజీకి ఇన్స్టెంట్ చాటుకున్నారు సార్. ఈ వైఎస్ఆర్ మొత్తం రూపాయి చాలా మంది రైతు సంఘాలు రైతుకున్న సీఎం కార్యాలయం మెసేజ్ కూడా పడింది. అసలు సీఎం కలవడానికి కూడా వాళ్ళు ఇష్టపడే రైతులు అంటే అంత లోపంగా చూసారు సార్. రైతులు ఏమని కూడా పట్టించుకోలేదు. నిర్మాణ ఖర్చు చాలా ఎక్కువైంది సార్. 10-15 లక్షలు వస్తుంది సార్. చిన్న రైతులు ఎవరైతే అనేక అవును సార్ దానికి ఇవ్వడం మాత్రమే అది ఎన్ఆర్ఈ కింద ఎవరైతే చిన్న రైతులు ఉన్నారో 3 lakhs ఇస్తున్నాం సార్. ఎంత ఇస్తున్నాం మొత్తం కన్స్ట్రక్షన్ అంతా కలిసి? 6 lakhs ఇస్తున్నాం సార్. షెడ్ 6 అవుట్ ఆఫ్ 15 lakhs దాపు అవుతుంది సార్. 10-15 lakhs 12 lakhs ఎందుకంటే సార్ ఇక్కడ చాలా మంది చిన్న రైతులు ఉన్నారు సార్. 1 acre 1.5 సార్. హౌ మెనీ ఇయర్స్ రీపేమెంట్ ఏం లేదు సార్. బ్యాంకు చేయాలి కదా, వేపరేట్ రావాలి కదా. పెట్టుబడి పెట్టడం ఎన్ని ఏళ్ళు తిరిగి వస్తుంది సార్? దాదాపు ఇయర్లీ దాదాపు 4 lakhs ఇన్కమ్ వస్తుంది సార్. ఖర్చు పోను 4 lakhs to 5 lakhs ఎకరా సార్. 1.5 acres సార్. ఆ విధంగా 3 acres ఉంటే 2 crops పెట్టుకుంటారు సార్. 1.5 acre. ఆ విధంగా 4 lakhs వరకు బెనిఫిట్ వస్తుంది సార్ పర్ ఇయర్. కరెక్ట్ గా నాకు వీళ్ళు కూర్చోబెట్టి మాట్లాడి ప్రాజెక్ట్ చేస్తున్నాక ఎంత ఆదాయం వస్తుంది, ఎంత పెట్టుబడి కావాలి అనేది కూడా తెలుస్తుంది. పట్టుకున్న ఇది చేతికి రాదా? పైన ఎక్కువ ఉంటుంది సార్. పైన ఉంటుంది. అవును సార్. ఇంకా 5 మేతలు అయింది సార్. ఇంకా 6 మేతలు మేవాలి సార్. ఇంకా 3 days అయితే పంటకు వస్తుంది సార్. ఇంకా 3 days అయితే పంటకు వస్తుంది. ఎన్ని రోజులు మనకి మొత్తం? 22 రోజులు. 22 రోజులకి సైకిల్ మనకు 2 రోజుల పురుగులు తెచ్చుకుంటాం సార్ చాకీ సెంటర్ నుంచి. ఆ పురుగుల రేట్ కూడా మీరున్నప్పుడు ₹2,800 మన తెలుగుదేశం గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ₹5,000 చాకీ పురుగుల రేట్ కూడా తెచ్చేసారు. ఇప్పుడు నాకు మీ జిల్లాలో చిత్తూరు ఉంది. దీన్ని ఏ విధంగా ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఇప్పుడు మనకు మీ కాన్సెప్ట్ ఇక్కడ ఈ జిల్లాలో ఎంత ఉంది మొత్తం? డివిజన్లో 15,000 acres మనకు 5 మండలం. ప్రభుత్వం ఇన్సెంటివ్ ఇస్తారు. కేజీ దారం 130 ఇన్సెంటివ్ ఇస్తాం. 5 సంవత్సరాలు నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రభుత్వం ఏదైతే ఈ పట్టుకులు తీసే దారంలో ఏ యూనిట్లు అయితే పనిచేస్తున్నాయో ఆ యూనిట్లు మన ప్రభుత్వం ఉన్నప్పుడు కేటగిరీ నడుస్తాం. ఇప్పుడు దాన్ని కేటగిరీ అంటే 2,500 వచ్చే కరెంట్ ఇప్పుడు మాకు కనీసం 20,000 నడవండి
Please move, sir. Move on, sir, please. ఇప్పుడు మీ ఫ్యామిలీని ఒకసారి మాట్లాడి ఎట్లా ప్లాన్ చేస్తే ఆయన వైఫ్ హస్బెండ్ మనం పెన్షన్ ఇస్తున్నాం. వీళ్ళిద్దరు చదువుకున్నారు, తను చదువుకోలేదు, వీళ్ళిద్దరు కూలిపని చేస్తారు. ఇక్కడ ఫ్యామిలీని ఈ 5-6 మంది యూనిట్ పిల్లలు చదువుకున్నారు, పర్లేదు. ఏం చేస్తే ఈ ఫ్యామిలీ నెక్స్ట్ లెవెల్ తీసుకుంటే ఒక యాక్షన్ తయారు చేయండి. నేను మాట్లాడతానే ఏం చేయాలి చేస్తా, నేను మాట్లాడతాను. అదే రమ్మని ముందు ఫ్యామిలీ ఫోటో తీసుకోండి. అలాగే ఉన్నాను మేడం. ఇలా చూడండి అయ్యా, ఆయన కనబడుతున్నా నీకు కొంచెం అందరూ ఫోటో తీసుకుంటాం. ఇలా చూడండి, అలా రాము. ఇలా చూపించే కదా. సంతోష్ సంతోష్ రా ఇలా చూడండి. అటువైపు వెళ్ళమ్మా. ఏంటమ్మా వాళ్ళు తరపునిస్తున్నారు మీ పేరెంట్స్ తరపున? ఓకే నేను చూస్తాను. అమ్మా ఫ్యామిలీ
రామ్మా. రా. రా. ఏం కావాలి నీకు? ఒక వారం రోజులే